అందరికీ జై శ్రీరామ్, జై భారత్. పాకిస్తాన్ వాళ్లకు హైదరాబాదులో నివసించే హక్కు ఉందా? హైదరాబాదులో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? 30 మంది పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాదులో అక్రమంగా నివసిస్తూ ఉన్నారు. ఈ విషయము నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే వైరల్ అవుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి పోదాము, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర ఒక్క అడ్రస్ ప్రూఫ్ కూడా లేరు, వాళ్ళు ఏ రకంగా అక్రమంగా ఇండియాలో చొరబడరు, వాళ్ళు కూడా ఏ ప్లాన్ తోటి వచ్చి హైదరాబాదులో నివసిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలు తెలుసుకుందామని మన కొంతమంది హిందూ సంఘాల నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు వెళితే మన పోలీసులు మన ఇండియాకు సంబంధించినటువంటి రక్షణ కోసమని మనోళ్ళు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని పోతే మనోళ్ళను అరెస్ట్ చేశారు. ఆ వీడియో ఒకసారి చూడండి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో పాకిస్తాన్ దేశస్థులు అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి చెల్లే పత్రాలు లేకుండా సుమారు 30 మంది పాకిస్తానీయులు ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారన్న సమాచారంతో వారు ఉంటున్న ప్రాంతానికి బీజేపీ శ్రేణులతో కలిసి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే ఈ విషయం తెలియడంతో పోలీసులు అందెల శ్రీరాములను, బీజేపీ కార్యకర్తలను మధ్యలోనే అడ్డుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, అక్కడకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై అందెల శ్రీరాములు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దేశస్థులు అక్రమంగా నివాసం ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తాము ఆ విషయాన్ని బయటపెట్టేందుకు వస్తే తమనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల ఆంక్షలను ధిక్కరించి వారిని తోసుకుంటూ పాకిస్తానీయులు నివాసం ఉంటున్న ప్రాంతం వైపు పరుగులు తీసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల వైఖరిపై అందెల శ్రీరాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చూసిండ్రు కదా, ఏదైతే మనకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్ దాడిలో మీరు హిందువుల అనుకుంటా హిందువుల బిడ్డల మీద నుదటి మీద AK-47 పెట్టి ఎంత దారుణంగా చేసిండ్రో అందరికీ తెలుసు. 2001లో డైరెక్ట్ పార్లమెంటు అటాకు, 2008లో డైరెక్ట్ ముంబైలో 5 చోట్ల అటాక్ చేశారు. ఎంతోమందిని చిత్రహింసల్లా గాలి పెడితే మామిడి పండ్లు, జామ పండ్లు ఎట్లా రాలిపోతాయో ఆ రకంగా మనుషులు కాదు శివాల కుప్పలు ముంబైలో కనబడ్డాయి. అటువంటి నీచాతి నీచమైనటువంటి పాకిస్తాన్ నా కొడుకుల్ని ఈరోజు హైదరాబాద్ గడ్డ మీద 30 మంది ఉన్నారు, వాళ్ళని అడ్డుకుందాము, వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద పెట్టాలి కదా, అసలు దేశద్రోహం కేసు పెట్టాలి, లేదంటే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి. అటువంటి మనోళ్ళు వెళ్తే మనోళ్ళను వీళ్ళు అడ్డుకొని వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిరట. ఇది భారతీయులు నిజంగా జీర్ణించుకోగలుగుతారా? ఇదే కనుక ఒక యూపీలోనో, ఇదే కనుక ఒక మహారాష్ట్రలోనో, ఇదే కనుక ఒక మనకు సంబంధించి ఇప్పుడు మన చేతిలోకి వస్తున్నటువంటి ఏది పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ఉన్నటువంటి సీఎం ఉన్నటువంటి రాష్ట్రంలో అయినుంటే ఆ పాకిస్తాన్ 30 మందిని ఎన్కౌంటర్ చేసి పారదొబ్బుదురు. చిన్న చిన్న విషయాలకు ఇంత సీరియస్ అయ్యే గవర్నమెంటు మరి పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్లో 30 మంది ఏ అధికారం ఏ ప్రూఫ్ లేకుండా
వాళ్ళు మన భారతీయులని తెలియదు, ఎవలని తెలీదు, అసలు మానవ బాంబులుగా మారి ఎవరు ప్రాణాలు దుబ్బదందుకు వచ్చిరో తెలీదు. అసలు వాళ్ళను ఎవరు హైదరాబాదులో ఉండనిస్తూ ఉన్నారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఎటువంటి మారణాయుధాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోకుండా మన వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి మన పోలీసులకు కూడా జోహార్లు చెప్పాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోను అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మీకు కనబడతా ఉన్నాయి వెనకాల ఏ దారుణాలు చేసిరని. పాకిస్తానోడు అంటేనే మనకు అసలు వాడికి మనకు జీవితంలో ఎప్పుడు కూడా ఆల్రెడీ ఇక వాళ్ళ గురించి మాట్లాడు వేస్ట్. మీకు నిజంగా భారతీయ తత్వం ఉంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాలి. వీళ్ళు హైదరాబాద్ నుంచి తరిమి కొట్టడమో లేక ఉంటే ఎన్కౌంటర్ ఏటో అడవుల్లోకి తీసుకుపోయి వీళ్ళను ఎన్కౌంటర్ చేయడం అంతే. అంతకుమించి ఏమి కోలుకుంటలే. పైల్గామ్లో మన బిడ్డల మారణ హోమం ఏ రకంగా చేసిర్రో వీళ్ళు నిజంగా పాకిస్తానీలే అని నిర్ధారణ జరిగితే మాత్రం డైరెక్ట్ ప్రభుత్వం తీసుకున్న నిన్న మాత్రం ఎన్కౌంటర్ మీతోటి కాకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళను సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించేది ఆర్మీ బలగాలు చూసుకుంటాయి. జై భారత్, జై హిందూ, జై హింద్.